అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-26 వచనాలు చదువుకుందాము. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కపటుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. దేవుని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించి ప్రజలు వాక్యం ద్వారా మేలు పొందలాగా మీ కృపను చూపి మీరే మహిమ పొందమని మాట్లాడుచున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ 7వ అధ్యాయంలో యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు అనే అంశాన్ని మనకి బోధిస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ హై ప్రీస్ట్. యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. మరి ఈ హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ శతాబ్దంలో ఉండే యూదులు యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు. మరి అయితే వాళ్ళు అనేకమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము తిరిగి యూదా మతానికి వెళ్ళిపోతే ఈ శ్రమలన్నీ తప్పుతాయి అని వాళ్ళు అనుకొంచున్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక రాయబడి వారిని హెచ్చరిస్తూ ఈ హెబ్రీ పత్రిక రాయబడ్డది. దాంట్లో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, సుపీరియారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని మనకి గ్రంథకర్త బోధిస్తాడు ఈ 13 అధ్యాయాల్లో. మరి యేసు ప్రభు అందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఏమంటాడంటే, యేసు ప్రభు వ్యక్తిగతంగా అందరికంటే గొప్పవాడు. జీసస్ ఈజ్ సుపీరియర్ ఇన్ పర్సన్, వ్యక్తిగతంగా ఆయన గొప్పవాడు. ఎలాగంటే ఆయన పాత నిబంధన ప్రవక్తల కంటే, దేవదూతల కంటే, మరి అంతేకాకుండా మోషే కంటే, యెహోషువ కంటే, ఇంకా భూమి మీద ఉండే ప్రతి ఒక్క ప్రధాన యాజకులు వీళ్ళందరికంటే యేసు ప్రభు గొప్పవాడు అనే విషయాన్ని మన గ్రంథకర్త హెబ్రీ పత్రికలో చూపిస్తున్నాడు. అంతేకాకుండా మరి యేసు ప్రభు చేసిన బలియాగము మరి అహరోను సంతానం కానీ లేవి సంతానం చేసే బలుల కంటే శ్రేష్టమైన బలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు తను తాను బలిగా అర్పించుకొని ఆ శ్రేష్టమైన బలి ద్వారా తాను ప్రజలని రక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు గనక ఆయన బలియాగము అహరోను సంతానంలో ఉండే ప్రధాన యాజకులు బలి కంటేను మరి లేవీయులలో ఉండే యాజకుల యొక్క అర్పణల కంటే గొప్పది అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. అంతేకాకుండా క్రైస్తవ విశ్వాసము మరి యూదా మతానికంటే గొప్పది, లేకపోతే ఈ లోకంలో ఉండే అన్ని మతాల కంటే క్రైస్తవ విశ్వాసము అన్నిటికంటే గొప్పది అని ఈ హెబ్రీ గ్రంథకర్త మనకు బోధిస్తున్నాడు. మరి యూదా మతానికంటే క్రైస్తవ విశ్వాసం శ్రేష్టమైనది. ఈ లోకంలో ఉండే అనేకమైన మతాలు మార్గాల కంటే యేసు ప్రభు శ్రేష్టమైన వాడు అని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. మరి 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు అని మనకి దేవుని వాక్యంలో చూస్తున్నాము ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో. మరి ఆయన గుణలక్షణాలను కొన్ని మనకి వివరిస్తాడు. ఏడు రకాలుగా యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకు అంటే ఆయనలో ఉండే ప్రత్యేకమైన గుణలక్షణాలను మనం తెలుసుకోవాలని హెబ్రీ గ్రంథకర్త ఈ 7వ అధ్యాయంలో మనకు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే
యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అంటే త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో ఉండే రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు. అంతేకాకుండా తన దైవత్వంతో పాటు మానవత్వాన్ని కూడా ఆయన ధరించుకొని దైవ మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఈ మరి యేసు ప్రభు కంటే ముందు ఉండే అహరోను సంతానంలో ఉండే 84 ప్రధాన యాజకులు కావచ్చు, లేకపోతే లేవి యొక్క సంతానంలో ఉండే యాజకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మానవులే. మానవ ఈ భూలోకం నుంచి వచ్చిన వారే. మరి అంతేకాకుండా వాళ్ళు సంపూర్ణ మానవులుగా ఈ లోకంలో జీవించారు. మరి యేసు ప్రభు దైవ మానవుడిగా మనం గుర్తించాలి. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుడై ఉండి మానవత్వాన్ని ధరించుకొని దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరములు నమ్మకము గల ప్రధాన యాజకుడు డగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చూడండి, ఇక్కడ మనం చివరిలో గమనిస్తే అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అంటే సంపూర్ణ మానవత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంటే సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త గుర్తు చేస్తున్నాడు. అలాగే 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడుదుము. అంటే దేవుని కుమారుడు అయిన యేసు అని రాయబడి ఉంది. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. అంటే దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే దైవత్వాన్ని కోల్పోలేదు కానీ మానవత్వాన్ని కలుపుకొని దైవ మానవుడిగా ఈ లోకంలో మన కొరకు జీవించి మన కొరకు ఆయన బలియాగాన్ని అంటే తన అప్పగించుకోవడం ద్వారా, అంటే తన బలిని అర్పించడం ద్వారా మానవునికి రక్షణ కలుగజేశాడు గనుక ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే సంపూర్ణ దేవుడుగాను సంపూర్ణ మానవుడుగాను ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తాను క్రయధనంగా చెల్లించుకున్నాడు. ఇది మొట్టమొదటి విషయం. ఈ లోకంలో ఉండే యాజకులందరూ కూడా మానవులే, కానీ దేవుడు యేసు ప్రభు మట్టుకు దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించి మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. రెండో విషయం ఏంటంటే ఆయన ప్రమాణం ద్వారా ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. అంటే ప్రమాణం ఈ లోకంలో ఉండే అహరోను అహరోను సంతానం యొక్క ప్రధాన యాజకులు కావచ్చు, లేవి యొక్క ట్రైబ్ నుంచి వచ్చే యాజకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి ప్రమాణం లేకుండా వచ్చారు. అంటే వంశావళిలో వచ్చారు. కానీ యేసు ప్రభు అలా రాలేదు. ఆయన దేవుని ద్వారా ఏర్పరచబడ్డాడు ప్రధాన యాజకుడిగా. అంటే దేవుని ప్రమాణం ద్వారా ఆయన మన యాజకుడిగా చేయబడ్డాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, 7వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే ఇక్కడ రాయబడి ఉంది, వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన తన నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాప పడడు అని ఆయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడయ్యను. అంటే బై ఓత్, ప్రమాణం ద్వారా దేవుడు యాజకుడిగా చేయబడ్డాడు. మరి అంతేకాకుండా మెల్కీజెదెకు క్రమంలో చేయబడ్డాడు. అంటే ఈ యొక్క అహరోను లేవి ఈ పరంగా యేసు ప్రభు
ప్రధాన యాజకుడిగా చేయబడలేదు గాని మెల్కీసెదెక్ క్రమంలో చేయబడ్డాడు. మరి ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మెల్కీసెదెక్ అనే రాజు మరి యాజకుడు అబ్రహాముని దీవించి ఆయనను ఆశీర్వదించినట్టు, మరి ఆ అబ్రహాము ఆయనకి 10వ భాగాన్ని అర్పించినట్టు మనం చూస్తున్నాము. అయితే యేసు ప్రభు కూడా ఆ క్రమంలో వచ్చాడు. మరి కీర్తన 110 4వ వచనంలో మనం చూస్తాం, మెల్కీసెదెక్ క్రమంలో యేసు ప్రభు దేవుని ద్వారా ఏర్పరచబడ్డాడు. దేవుని ద్వారా ప్రమాణం చేయబడి ఏర్పరచబడి ఆయన ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. అందుకనే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. దైవ మానవుడిగా వచ్చాడు. అంతేకాకుండా ఆయన ప్రమాణం ద్వారా, అంటే ఓత్ ద్వారా వచ్చాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 110:4లో కూడా మనం అదే అంశాన్ని చూస్తాం. కీర్తన 110:4లో దేవుడు మెల్కీసెదెక్ క్రమంలో దేవుని ద్వారా ఏర్పరచబడి ప్రమాణం ద్వారా ఆయన యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మూడో విషయాన్ని మనం చూసినట్లయితే 26వ వచనంలో కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, పవిత్రుడు, హోలీనెస్. యేసు ప్రభు పరిశుద్ధమైన యాజకుడిగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ వర్ణ మరియ గర్భవతి అయి కుమారుని కనును అని మనం లూకా సువార్తలో చూస్తాము, మత్తయి సువార్తలో చూస్తాము. మరి యేసు ప్రభు పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. మరి అంతేకాదు, ఆయన ఈ లోకంలో కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. అంటే ఎలాంటి పాపము చేయలేదు. మరి మొదటి పేతులు 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ అంశాన్ని మనం చూస్తాం. మొదటి పేతులు 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కపటము కనబడలేదు. అంటే ఈ వాజ్ సిన్లెస్, పాపం చేయలేదు, ఎటువంటి కపటం కూడా ఆయనలో లేదు అని మొదటి పేతులు 2:22లో చూస్తాం. ప్రశస్తమైన రక్తము అని కూడా చూస్తాం. మొదటి పేతులు మొదటి అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము. కాబట్టి యేసు ప్రభు పాపం లేనివాడిగా పుట్టాడు. ఈ లోకంలో కూడా 33.5 సంవత్సరాలు ఎటువంటి పాపము చేయలేదు, ఎలాంటి దోషము చేయలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4:15లో కూడా మనం చూస్తాం, ఆయన అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ ఎలాంటి పాపము చేయలేదు అనే అంశాన్ని మనం హెబ్రీ పత్రిక 4:15లో చూస్తాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. వితౌట్ సిన్లెస్. యేసు ప్రభు ఈ భూలోకంలో ప్రతి మానవుడు పాపం చేశాడు. అంటే అహరోన్ సంతానము, మరి లేవి గోత్రానికి చెందిన యాజకులందరూ కూడా పాపులుగా పుట్టారు. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా పుట్టాడు. అంతేకాకుండా ఈ లోకంలో కూడా ఆయన ఎలాంటి పాపము చేయలేదు. అంటే కంప్లీట్ హోలీనెస్, పరిశుద్ధతతో ఆయన ఉన్నాడు. అందుకనే సిలువలో మన కొరకు తను తాను బలి అర్పించుకున్నప్పుడు 2 కొరింథీ 5:21లో మనం చూసినట్లయితే పాపం లేనివాడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అంటే ఆయన పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. కానీ దేవుడు మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు మీద మోపడం ద్వారా ఆయన యొక్క నీతిని మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో 2 కొరింథీ 5:21లో చూస్తాము. కాబట్టి దైవ మానవుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రమాణం ద్వారా ఆయన దేవుని ద్వారా, తండ్రి ద్వారా ఆ యాజకత్వాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా మరి పరిశుద్ధుడిగా, అంటే పాపం లేనివాడిగా జీవించాడు. పాపం లేనివాడిగా మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. నాలుగవది మనం చూసినట్లయితే బ్లేమ్లెస్ పర్సన్, నిర్దోషి అయి ఉన్నాడు. ఎలాంటి దోషాలు చేయలేదు. ఆయన సంపూర్ణ పరిపూర్ణుడిగా జీవించాడు. అందుకనే మన కొరకు ఆయన బలిని దేవుడు అంగీకరించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో
ఆయన పరిపూర్ణుడిగా చేయబడ్డాడు అనే అంశాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీజెదెక్ యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. అంటే పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. ఈ లోకంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి తాను శ్రమల ద్వారా పరిపూర్ణతను పొంది మనకి నిత్యమైన రక్షణకు కారకుడాయెను అని అక్కడ రాయబడి ఉంది. అంటే హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్, పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యంలో చూస్తాం. ఈ లోకంలో ఉండే ప్రధాన యాజకులు ఎవరు కూడా పరిపూర్ణులు కారు. కానీ యేసు ప్రభు అయితే ఆయన శ్రమల ద్వారా పరిపూర్ణతను పొంది మన నిత్య రక్షణకు కారకుడాయెను అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి సంపూర్ణ దైవ మానవుడిగా జీవించాడు. మరి ప్రమాణం ద్వారా ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. పరిశుద్ధతతో ఉన్నాడు. అంతేకాకుండా మరి ఎలాంటి నిర్దోషిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా 5వదిగా మనం చూసినట్లయితే పవిత్రుడను, నిర్దోషియు, నిష్కపటుడును, అంటే కపటం లేనివాడు, వితౌట్ హిపోక్రసీ, అంటే ఎలాంటి కపటములు దోషమును ఆయనలో లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని యోహాను ఏమంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనకు సంబోధిస్తాడు. అంటే ఎలాంటి కపటము లేనివాడిగా ఆయన జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా 6వదిగా మనం చూసినట్లయితే సపరేటెడ్ ఫ్రమ్ సిన్నర్స్, పాపుల నుంచి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. అంటే ఆయన పాపులతో చేర్చబడలేదు. అంటే పాపుల మధ్యన జీవించాడు కానీ పాపుల వలె జీవించలేదు. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. వేరుబాటు చేయబడిన జీవితాన్ని జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కపటుడుగా ఉన్నాడు. అంతేకాకుండా పాపులలోంచి వేరు చేయబడ్డవాడు అని దేవుని వాక్యంలో చేయబడ్డాడు. అందుకనే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా 7వ విషయం మనం చూసినట్లయితే అసెండెడ్ టు హెవెన్ అండ్ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, దైవమానవుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, ప్రమాణం ద్వారా యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, పాపుల నుంచి వేరు చేయబడ్డాడు. అంతేకాకుండా మనందరి కొరకు సిలువలో తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే మనం చూసినట్లయితే ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడై నా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే యేసు ప్రభు అందరికంటే ఉన్నతమైన వాడు. 1వ అధ్యాయం 4వ వచనంలో, అలాగే 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోకములో తండ్రి సింహాసనం అందు ఆసీనుడై ఉన్నాడు. అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈ ఇంతకు ముందు ఉండే అహరోను సంతానం కానివ్వండి, లేవి యొక్క గోత్రంలో కానివ్వండి, వాళ్ళ యొక్క యాజకులందరూ కూడా ఈ భూలోక సంబంధులే. వాళ్ళు ఈ భూలోకంలోనే జీవించి చనిపోయారు. కానీ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆహరణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నిత్యము జీవించువాడు. ఆయన మరణము లేనివాడు, దేవుని కుమారుడు గనుక నిత్యము జీవిస్తూ నిత్యము మన కొరకు విజ్ఞాపన చేసే తండ్రిగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 7 గుణ లక్షణాల వలన యేసు ప్రభు ఔన్నత్యాన్ని, అంటే ఆయన ఉన్నతమైన గొప్ప ప్రధాన యాజకుడు అని ఈ హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ 7 గుణ లక్షణాలు ఈ లోకంలో ఉండే యాజకులు ఎవరికి కూడా లేవు. దైవమానవుడిగా ఎవరు లేరు,
మరి ప్రమాణం ద్వారా ఎవరు యాజకత్వాన్ని కలిగి ఉండలేదు, పరిశుద్ధులుగా పుట్టలేదు, జీవించలేదు, మరి నిర్దోషులుగా నిష్కపటులుగా లేరు, పాపుల్లోంచి వేరు చేసిన వారుగా లేరు, పరలోకానికి ఆరోహణం ఎవరు కూడా కాలేదు. కాబట్టి ఈ 7 శ్రేష్టమైన గుణలక్షణాలను బట్టి యేసు ప్రభు అందరికంటే గొప్ప ప్రధాన యాజకుడు అని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అందుకనే మనం ఆయన్ని విశ్వసించాలి, ఆయనను అంగీకరించాలి, ఆయనను మన రక్షకుడుగా ప్రభువుగా కలిగి ఉండాలి అని ఈ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అంటే యూదా మతానికంటే మిగతా అన్ని మతాల కంటే యేసు ప్రభు ద్వారానే మనం నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి కలిగి ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. మరి ఇవి మనము యేసు ప్రభు యొక్క గుణలక్షణాలను చూసాము. మరి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకయ్యాడంటే ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి. యేసు ప్రభు ఔన్నత్యం 2 విధాలుగా మనం గమనించాలి. మొట్టమొదటిగా ఆయన వ్యక్తిగా గొప్పవాడు, అంతేకాకుండా ఆయన చేసిన క్రియలు కూడా అన్నిటికంటే గొప్పవి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, హెబ్రీ పత్రిక ఈ 28వ వచనంలో, అంటే 7వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే 9వ అధ్యాయము 28వ వచనంలో, 10వ అధ్యాయము 12, 13 వచనాల్లో, 10వ అధ్యాయం 10, 12, 13 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు ఒక్కసారియే బలిగా అర్పించబడ్డాడు అని మనం చూస్తున్నాము. చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము చివరి 28వ వచనం చివరి భాగంలో మనం చూస్తే తను తాను అర్పించి కొన్నప్పుడు ఒక్కసారియే ఈ పని ముగించెను. తను తాను అర్పించి కొన్నప్పుడు ఒక్కసారియే ఈ పని ముగించాను. అంటే యేసు ప్రభు తను తాను ఒక్కసారిగా బలి అర్పించుకున్నాడు అని రాయబడి ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12, 13లో కూడా ఈ అంశాన్ని మనం చూస్తాం. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అంటే ఈ లోకంలో ఉండే ప్రధాన యాజకులు అందరూ కూడా జంతువులను బలి అర్పించేవారు. అంటే మొదటిసారి పాపం చేస్తే ఒక జంతువుని అర్పించేవారు. మళ్ళీ అదే అర్పణలు రిపీట్ చేసేవారు. అంటే ఒకసారి తర్వాత ఇంకోసారి తర్వాత ఇంకోసారి, అంటే రిపీటెడ్ ఆఫరింగ్స్. ప్రతిసారి కూడా ఏదో ఒక జంతువుని బలిగా అర్పించాలి. అంటే ప్రతిసారి కూడా బలి రిపీట్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే తాను ఒక్కసారియే మనందరి కోసం, అంటే లోకంలో ఉండే ప్రతి వ్యక్తి కోసము, వారి పాపాలు క్షమించబడడం కోసము, వారికి రక్షణ కలిగించడం కోసము, వారిని నీతిమంతులుగా చేయడం కోసము, వారిని దేవుని బిడ్డలుగా చేయడం కోసము ఒక్కసారియే తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన జీవాన్ని మనందరి కోసం, లోకంలో ఉండే అందరి కోసము ఆయన అర్పించాడు. వన్ సాక్రిఫైస్. చూడండి, పాత నిబంధనలో రిపీటెడ్ సాక్రిఫైజెస్, అంటే ప్రతిసారి బలులు అర్పిస్తానే ఉండాలి. కానీ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభు తాను ఒక్కసారిగా బలి అర్పించుకొనుట ద్వారా సర్వమానవ పాపాల పరిహారార్థ బలిగా తను అర్పించబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఇంకా ఆ బలులేమి రిపీట్ చేయక్కర్లే. అంటే యేసు ప్రభు తాను ఒక్కసారి బలి అర్పించుకోవడం ద్వారా మనందరికీ కూడా, లోకంలో ఉండే వారందరికీ కూడా పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, పరలోక రాజ్యం కలుగుతుంది, దేవుని ఆశీర్వాదాలు అన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ ఒక్క బలి అన్నిటికంటే శ్రేష్టమైన బలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. అంతేకాకుండా తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన జీవాన్ని సంపూర్ణంగా సర్వమానవ
పాప పరిహారార్థ బలిగా అర్పించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని ద్వారా రక్షింపబడి నిత్యమైన దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ఆయన జీవాన్ని పొందడానికి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి దేవుడు యేసు ప్రభు తను తాను ఒక్కసారిగా బలర్పించుకున్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభు బలి ద్వారా మనం ఇక ఎలాంటి బలి కూడా అర్పించాల్సిన అవసరత లేదు గాని ఆయనను విశ్వాసముతో అంగీకరించడం ద్వారా ఆయన బలియాగం ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవది ఏంటంటే ఆయన ఒక్కసారి బలి అర్పించడం ద్వారా మనకి రక్షణ కలుగజేయడమే కాకుండా ఆయన ద్వారా మనకి నూతన నిబంధన వచ్చింది. పాత నిబంధనలో మరి అహరోను యాజకత్వాన్ని, మరి లేవి గోత్రానికి చెందిన యాజకత్వాన్ని చూసాం. అది వంశపరంపరంగా వచ్చింది. కానీ యేసు ప్రభు ద్వారా మనకి నూతన నిబంధన వచ్చింది. 1 కొరింథీ 11:25లో చూస్తే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కొత్త నిబంధన మనకి లభించింది అని పౌలు మనకు తెలియపరుస్తాడు. 1 కొరింథీ 11:25 ఇట్లా అంటాడు. ఏమంటాడంటే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకి క్రొత్త నిబంధన లభించింది అని చెప్తాడు. 1 కొరింథీ 11:24 25 ఈ మాటను మనం చూస్తాం. 1 కొరింథీ 11:25లో ఏముందంటే ఆ ప్రకారమే భోజనం చేసిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంచి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. యేసు ప్రభు రక్తం ద్వారా కొత్త నిబంధన లభించింది. అయితే ఆయన ద్వారా మనకు కొత్త నిబంధన లభించడమే కాకుండా ఆయన ద్వారా మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ న్యూ కవెనెంట్ అని దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 9:15లో మనం చూస్తాము. 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుంచి విమోచన కలుగుటకై ఆయన మరణమును నొందునందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకి మధ్యవర్తి. ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ న్యూ కవెనెంట్. యేసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా కొత్త నిబంధన విశ్వాసులుగా చేయబడ్డమే కాకుండా ఆయన ద్వారా నిజమైన దేవునితో మనము అన్యోన్య సహవాసం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు బలి ద్వారా మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డమే కాకుండా రెండవదిగా నూతన నిబంధన విశ్వాసులంగా, అంటే నూతన నిబంధన ఆశీర్వాదాలు అన్నీ కూడా యేసు ప్రభు యొక్క మధ్యవర్తి ద్వారా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన నూతన నిబంధన మధ్యవర్తిగా చేయబడ్డాడు కాబట్టే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాము. మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ద్వారా మనం శోధనలని, పాపాన్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ లోకంలో మోషే ద్వారా దేవుడు పాత నిబంధన అనుగ్రహించాడు. కానీ దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు నా ఆజ్ఞలను గైకొంటే మీరు ఆశీర్వదింపబడతారు, నా ఆజ్ఞలను గైకొనకపోతే మీరు శపించబడతారు అని చెప్పబడ్డది. మరి వాళ్ళ ఆజ్ఞలు గైకొనలేక శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. అందుకనే యేసు ప్రభు ఆ మొదటి నిబంధనని తొలగించి యేసు ప్రభు రక్తం ద్వారా మనకి కొత్త నిబంధన అనుగ్రహించి, ఆ నిబంధన ద్వారా మనము ఈ లోకంలో దేవుని కొరకు జయ జీవితాన్ని జీవించడానికి
దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు. లేకపోతే ఆయన పరిశుద్ధాత్మ వరాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభువుని ఎవరైతే తమ సొంత రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరిస్తారో దేవుడు వాళ్ళందరికీ కూడా తన పరిశుద్ధాత్మ వరాన్నిస్తాడు. దాని ద్వారా ఏమవుతది? మనల్ని శోధనలను, పాపాన్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఇలా ఉంది. ఏమనుందంటే 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమలు పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే మనము శోధనలను, పాపాన్ని జయించడానికి యేసు ప్రభు ద్వారా దేవుని శక్తిని మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపాన్ని, శోధనల్ని మనం జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి కొలసి 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా ఈ యొక్క పాపపు లోకాన్ని, మరి సాతాన్ని, మరి శరీరాన్ని, మరి అంతేకాకుండా అపవిత్రతని, మరణాన్ని జయించాడు. అంటే యేసు ప్రభు శిలువ ద్వారా మనకి దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. అంటే పాపం మీద జయాన్ని ఇచ్చాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. ఈ లోకంలో ఉండే దుష్ట శక్తులన్నిటి మీద యేసు ప్రభు శిలువ ద్వారా జయించాడు. గనుక మనము ఆయన్ని విశ్వసించడం ద్వారా మనము కూడా నీతిమంతులంగా చేయబడ్డమే కాదు గాని ఆ పాపాన్ని, శోధనల్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన జయ జీవితాన్ని జీవించాడు గనక ఆయనను కలిగి ఉండటం ద్వారా మనం కూడా జయ జీవితాన్ని జీవిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు 4వ విషయం ఏంటంటే హీ ఈజ్ మేకింగ్ ఇంటర్సెషన్ ఫర్ ఈచ్ బిలీవర్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసాం ఏమంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు గనక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ప్రభు మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే తను తాను బలిగా అర్పించుకున్నాడు. రెండవదిగా నూతన నిబంధన మధ్యవర్తిగా ఉండి మనల్ని దేవునితో ఐక్యపరిచాడు. మూడవదిగా ఆయన పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించాడు గనుక మనకు కూడా జయ జీవితాన్ని అనుగ్రహించేవాడు అయి ఉన్నాడు. ఆయన ద్వారా మనం జయిస్తాము. అంతేకాకుండా మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. మనము దేవుని ద్వారా దేవుని సన్నిధిలో చేర్చబడాలని, అంటే ఈ లోకంలో ఆయన కొరకు జీవించడమే కాకుండా రాబోయే లోకములో మరి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో, అంటే త్రియేక దేవునితో నిత్యము మనం నివసించడానికి మన కొరకు నిత్యము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని. అంటే మనం పాపంలో, శోధనలో పడకుండా మనని భద్రపరచడానికి, మనని విమోచించడానికి, మనకు సంపూర్ణమైన రక్షణని అనుగ్రహించడానికి దేవుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. మరి పాత నిబంధనలో ఉండే యాజకులు ఎవరు కూడా విజ్ఞాపన చేసేవారు కానీ వాళ్ళు కొంతకాలం అయ్యాక చనిపోయేవారు. మళ్ళీ తర్వాత కొత్త యాజకుడు వచ్చేవాడు. కానీ మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యము నివసిస్తున్నాడు గనక ఆయన నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 5వదిగా మనం చూస్తే ఫుల్ యాక్సెస్ టు ఫాదర్స్ థ్రోన్ ఆల్వేస్ ఫర్ హెల్ప్ అండ్ గ్రేస్. అంటే దేవునికి మనము మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని దేవాలయంలో రెండు స్థలాలు ఉండేవి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అంటే పరిశుద్ధ స్థలంలో యాజకులు బలులు అర్పించాలి. అంతేకాకుండా అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ముందు తన పాపాల విషయమై బలర్పించాలి. అలాగే ప్రజలందరి పాపాల నిమిత్తమై బలర్పించాలి. మరి ఆ డే ఆఫ్ అటోన్మెంట్ అంటాము. ఆ డే ఆఫ్ అటోన్మెంట్ నాడు ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి
తన కొరకు మరి ప్రజలందరి కొరకు బలి అర్పించాలి అని పాత నిబంధనలో మనం చూస్తాము. అయితే కొత్త నిబంధనలో మనం యేసు ప్రభుని నమ్ముకొనుట ద్వారా మనము డైరెక్ట్‌గా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతాము. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండి, దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ఆయనకు మొరపెట్టి, ఆయన ద్వారా మనం జవాబులు పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ నూతన నిబంధనల విశ్వాసులంగా మనం అతి పరిశుద్ధ స్థలములో నిత్యము ప్రవేశించి దేవునికి మనం విజ్ఞాపన చేయొచ్చు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 4:16 ఏముందంటే, గనుక మనము కనికరింపబడి ఆ సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాస స్థలమునొద్దకు చేరుదుము. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి విశ్వాసి ప్రవేశించి తండ్రికి మొరపెట్టి ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కృపను నిరంతరము పొందవచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అలాంటి కృపను, అలాంటి సహాయాన్ని తండ్రి ద్వారా మనము యేసు ప్రభు యొక్క మధ్యవర్తి ద్వారా, ఆయన ద్వారా మనము తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతాము, ప్రార్థించగలుగుతాము, సహాయం పొందగలుగుతాము, కృపను పొందగలుగుతాము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకంటే ఆయన తను తాను బలర్పించాడు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన మనకి శోధనల్ని జయించడానికి శక్తినిస్తాడు, మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనకి అన్ని పరిస్థితుల్లో చేరి ఆయన యొక్క సహాయాన్ని, కృపను పొందుకోగలుగుతాము. అంతేకాకుండా యేసు ప్రభు కేవలము యాజకుడిగా రాలేదు కానీ ఆయన యాజకుడిగా, రాజుగా, అంటే మెల్కీజెదెక్ క్రమంలో మనము చెప్పుకున్నాం. మెల్కీజెదెక్ ఏంటండి? ఆయన రాజు, యాజకుడు. హీ వాస్ కింగ్ అండ్ ప్రీస్ట్. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క క్రమంలో వచ్చాడు కాబట్టి ఆయన కేవలం యాజకుడిగా రాలేదు కానీ ఆయన రాజుగాను, యాజకుడుగాను ఈ లోకానికి వచ్చాడు. అంటే మరి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే యేసు ప్రభు 3 పాత్రలు పోషించినట్టు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ప్రవక్తగా దేవుడెవరో మనకు బయలుపరచడానికి దేవుని వాక్యాన్ని బోధించాడు అని మనం చూస్తున్నాము. రెండవదిగా ఆయన యాజకుడిగా మనందరి కోసము తను తాను బలిగా అర్పించుకొని ఆయన ద్వారా మనకు పాప విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మూడవదిగా ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. అందుకనే మత్తయి సువార్తలో మరి యేసు ప్రభు మరి అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్తారంటే, మీరు పశ్చాత్తాపపడండి, మీరు దేవుని రాజ్యంలో చేరడానికి సిద్ధపడండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకనే కీర్తన 110:4లో కూడా మెల్కీసెదెక్ క్రమంలో యేసు ప్రభు ప్రవక్తగాను యాజకత్వాన్ని మరి రాజ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీ మరి పత్రిక 7:17లో కూడా ఈ అంశాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన కేవలము యాజకుడిగా కాదు కానీ నిరంతరము మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు విని ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అంటే మెల్కీసెదెక్ క్రమం అంటే ఏంటంటే మెల్కీసెదెక్ క్రమంలో ఆయన యాజకుడు, రాజుగా వచ్చాడు. కాబట్టి మెల్కీసెదెక్ సాలోము రాజుగాను మరి యాజకుడిగా కూడా ఉన్నాడు. అబ్రహాము తనకి 10వ భాగాన్ని అర్పించాడు. అంతేకాకుండా అబ్రహామును ఆయన దీవించాడు. మరి అలాగే యేసు ప్రభు ఆయన క్రమంలో వచ్చాడు కాబట్టి ఆయన కూడా యేసు ప్రభు ప్రవక్తగాను, మరి అంతేకాకుండా యాజకుడుగాను, మరి అంతేకాకుండా రాజుగాను ఈ లోకంలో వచ్చాడు గనక ఆయన రాజ్యంలో మనకు స్థానాన్ని కల్పించాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా దేవుని శక్తి ద్వారా మనం దేవుని రాజ్యంలో
నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము. మనందరికీ తెలుసు ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి. కానీ దేవుని రాజ్యము నిత్యమైన రాజ్యము. ఆ రాజ్యంలో మనము చేర్చబడ్డానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తాము. మరి దానియేలు గ్రంథము 2:44లో దానియేలు నెబుకద్నెజర్ రాజుకు చెప్తాడు, ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూలిపోతాయి కానీ దేవుని రాజ్యం ఒకటి రాబోతుంది, ఆ రాజ్యము నిత్యం ఉండే రాజ్యం అని చెప్తాడు. అందుకనే యేసు ప్రభు కూడా ఆ రాజ్యంని స్థాపించడానికే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులు ఎవరైతే ఆయన్ని విశ్వసించి అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. 7వ విషయం ఏంటంటే నూతన నిబంధన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. న్యూ కవెనెంట్ బ్లెస్సింగ్స్. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మరి బలులు ఎట్లా అర్పించాలో చెప్పాడు. మరి సివిల్లో 3 రకాలుగా ఇచ్చాడు. కమాండ్మెంట్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అంతేకాకుండా అర్పణలు ఎలా చేయాలో చెప్పాడు. మరి అంతేకాకుండా మనుషులు ఎలా జీవించాలో సివిల్ లా కూడా అనుగ్రహించాడు. కానీ ప్రజలు పాపం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే యేసు ప్రభు ద్వారా దేవుడు నూతన నిబంధన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-12 వచనాల్లో ఎలాంటి ఆశీర్వాదాలో మనకు అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క మధ్యవర్తి ద్వారా, అంటే ఆయన ప్రధాన యాజకుడిగా మనం అంగీకరించడం ద్వారా మనం ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటాము. మరి మనం చూసినట్లయితే అంతరంగం యొక్క పరిశుద్ధతను పొందుకుంటాము. పాత నిబంధన యాజకత్వం ద్వారా కేవలం ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్, అంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ, బాహ్యమైన పరిశుద్ధతనే పొందుకుంటాము. కానీ యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధతను, ఇంటర్నల్ ప్యూరిటీని పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధన కేవలము బాహ్య జీవితానికి సంబంధించిన విషయాలను ధ్యానిస్తుంది. మరి కొత్త నిబంధనలో అంతరంగ పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాము గనుక ఇది ఉన్నతమైన నిబంధన. కాబట్టి శ్రేష్టమైన నిబంధన, నిత్యమైన నిబంధన. కొత్త నిబంధన ఇట్ ఈజ్ నిత్యమైంది, అంటే శాశ్వతమైనది. కాబట్టి దీని ద్వారా దేవుడు మనకి అంతరంగ పరిశుద్ధతనిస్తాడు. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరాన్ని, శక్తిని ఇస్తాడు. అంతేకాకుండా దేవుని నీతిని మనం పొందుకుంటాము. దేవుని యొక్క ఆనందాన్ని, సమాధానాన్ని పొందుకుంటాము. దేవుని వాక్యంలో ఉండే మర్మాలను మనకు బయలుపరచబడతాయి. అంతేకాకుండా దేవుని వాక్యానికి మనము దేవుని శక్తి ద్వారా విధేయత చూపించగలుగుతాము. అంతేకాకుండా మనం రూపాంతరం పొందుకుంటాము. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడతాము. అంతేకాకుండా ఆయనని నిజంగా ఆరాధించగలుగుతాము. అంతేకాకుండా ఆయనకు పరిచర్య చేయగలుగుతాము. ఇవన్నీ ఆశీర్వాదాలు నూతన నిబంధన ద్వారా యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో గ్రంథకర్త ఏమంటాడంటే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎలా వస్తాయంటే యేసు ప్రభు యొక్క యాజకత్వం ద్వారా వస్తాయి. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఈ మూడింటిని బట్టి మనము యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా నూతన నిబంధన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటాము, శారీరకమైన ఆశీర్వాదాలను కూడా పొందుకుంటాము. అంతేకాకుండా ఆయన ద్వారా మనము నిత్యమైన దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటు నిత్యము ఉండడానికి
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక ఈ గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభుని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి ఆయన బిడ్డలంగా, ఆయన వాక్యానికి విధేయత చూపించే వారంగా, ఆయన ఆరాధించే వారంగా, ఆయన పరిచర్య చేసే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఈ నిత్యమైన నూతన నిబంధన ఆశీర్వాదాలను మనకు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది గనక అలాంటి ఆశీర్వాదాలను మనం పొందుకొని దేవుణ్ణి మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, మీరు గొప్ప ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మేము ధ్యానించి ఉండగా, మరి మిమ్మల్ని మేము విశ్వసించుటకు, అంగీకరించుటకు, మీ బిడ్డలుగా జీవించుటకు, మీ సాక్షులుగా ఉండుటకు, మిమ్మల్ని ఆరాధించి మహింపరచుటకును, మీ సేవను చేయుటకును మీ కృపను మాకు దయచేయమని, మిమ్మల్ని ఎల్లప్పుడూ కలిగి ఉండి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, విన్న బిడ్డలందరినీ కూడా దీవించి మీరే మహిమ పొందమని, మీరే ఆత్మీయంగా శారీరకంగా బిడ్డలను దీవించి వర్ధిల్లజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.